ప్రైజ్ ద లార్డ్. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. మీకు బెత్లెహేము ప్రాంతం గురించిన ప్రవచనము మీకా గ్రంథంలో ఉంటుందని తెలుసు కదా. బెత్లెహేమ ఎఫ్రతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని చెప్పేసి ఉంటుందన్నమాట. అట్టి రీతిగానే యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేము ప్రాంతంలో జన్మించడం జరిగింది. అదంట చాలా స్వల్పమైందంట, అదంట చాలా ఎన్నిక లేనిదంట, ఎవరు గుర్తించలేనిదంట. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం అక్కడ జరిగినప్పుడు చూడండి, ఇప్పుడు ప్రపంచము ఈ యొక్క సృష్టి ఉన్నంత వరకు కూడా ఆ బెత్లెహేము ప్రాంతాన్ని మాట్లాడకుండా, దాని గురించి వినకుండా, దాని పేరు పలకకుండా ఎవ్వరూ ఉండరు అనమాట. ఒకప్పుడు అది ఎన్నిక లేనిది, ఒకప్పుడు చాలా స్వల్పమైంది, ఒకప్పుడు అసలు అది ఎవరు గుర్తించలేని ప్రాంతము, ప్లేస్ అది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే అక్కడ జన్మించారో ఆ బెత్లెహేము ప్రాంతంకే ఒక పేరు వచ్చేసింది. మోస్ట్ విజిటింగ్ ప్లేసెస్ అని ఏదైనా ఉందంటే అది బెత్లెహేము ప్రాంతం, ఇజ్రాయెల్ దేశం అనేది మనం చూడొచ్చు అనమాట. సో అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు, నువ్వు స్వల్పమైన వాడివి, అల్పమైన వాడివి, తృణీకరింపబడిన వాడివి, ఎన్నిక లేని వాడివి, ఎన్నిక లేని దానివి అయ్యుండొచ్చు. ఎవ్వరు కూడా నిన్ను ఇష్టపడట్లేదు, దూరం పెడుతున్నారు అయ్యుండొచ్చు. కానీ నువ్వు స్వల్పమైన దానివిగా ఉన్నావు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నీ యందు జన్మించారో, నీ హృదయంలో జన్మించారో, నీ జీవితాన్ని ఆయన కొరకు నువ్వు జీవిస్తూ మొదలు పెడుతున్నావో, బెత్లెహేము ప్రాంతమును ఎలా అయితే హెచ్చించాడో, అనేక మందికి దీవెనకరంగా లేదా అనేక మంది మాట్లాడుకునే దాని స్థాయిని దేవుడు ఎలా అయితే హెచ్చించాడో, అలాగే ఒకరోజు నీ స్థితిని, నీ స్థాయిని దేవుడు హెచ్చించి తన ద్వారా బెత్లెహేము ప్రాంతానికి పేరు ఘనత వచ్చింది. అలాగే తన ద్వారా నీకు దేవుడు పేరు ఘనతనిచ్చి తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. ఆమేన్.